Hello everyone, happy morning, all of you. I'm Kavya, wellness coach from the Wellsense community. ప్రీవియస్‌గా కొన్ని హీలింగ్ థెరపీస్ అనేవి చూసాం కదా! అలానే ఈరోజు మరో కొత్త హీలింగ్ థెరపీ అందరికి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మీరుగా చేసుకుంటే అండ్ నేచురల్‌గా అందరికీ అవైలబుల్‌గా ఉండేటువంటి ఒక థెరపీ అనమాట. మడ్ థెరపీ. అంటే మట్టితో కూడా మనం ఎలా డీటాక్స్ అవ్వచ్చు, హీల్ అవ్వచ్చు అనేసి అండ్ దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అసలు మడ్ థెరపీ అంటే ఏంటి అనంటే ఇది ఒక నేచురోపతి ట్రీట్మెంట్ అన్నమాట. ఆహ్, మట్టిని మెడిసిన్ లాగా యూజ్ చేస్తూ బాడీకి అప్లై చేసి రిలాక్సేషన్ ఆహ్, లైక్ మసాజ్ చేయడం కానీ, అలానే క్లే అప్లై చేసి ఉంచేసి తర్వాత వాష్ ఆఫ్ చేయడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఇది స్కిన్ మీద ఒక ప్యాక్ లాగానో, లేదంటే ర్యాప్ లాగానో అప్లై చేసి ఉంచుతారు ఫస్ట్. దీన్ని ఆయుర్వేదాలో, నేచురోపతిలో కొన్ని సెంచురీస్‌గా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది కంప్లీట్‌గా నేచురల్, సేఫ్ అండ్ నాన్ ఇన్వేసివ్. నాన్ ఇన్వేసివ్ అంటే ఏంటంటే ఇది బాడీలోకి చొచ్చుకొని పోదు. పెనిట్రేట్ అవ్వదు. సో, అంటే కంప్లీట్‌లీ సేఫ్ అన్నమాట. నాన్ నాట్ డేంజర్ ఎలాంటి ప్రమాదము ఉండదు దీనివల్ల. అయితే వీటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి? ఇది ఎలా హీల్ చేస్తుంది అనేది చూసుకుంటే, మట్టిని తీసుకుంటే మట్టిలో ఎన్నో మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం, సిలికా, కాల్షియం, సల్ఫర్ ఇవన్నీ ఉంటాయి. దీని సహజ స్వభావం ఎలా ఉంటుంది అంటే, కూల్ చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి బాడీలో ఉన్నటువంటి హీట్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో, ఆ వేడిని తగ్గిస్తూ ఉంటుంది మనకి. స్ట్రాంగ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ టు పుల్ ఔట్ ద టాక్సిన్స్. ఎడిషన్. According to Wikipedia, the free encyclopedia, absorption is the adhesion of atoms, icons or molecules from a gas, liquid or dissolved solid to a surface. Addition of atoms, ions, molecules forms a gas, liquid, or dissolved solid to a surface.
అబ్సార్ప్షన్ అంటే ఏంటంటే తెలుగులో అధిశోషణ అంటాం కదండీ అది. అబ్సార్ప్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫారిన్ సబ్‌స్టాన్స్ ఆర్ యాటమ్స్‌ని లోపలికి గ్రహించుకోవటం. ఇది అబ్సార్ప్షన్ అంటే ఏంటంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ ద అబ్సార్ప్షన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్ జరుగుతున్నది ఏ సబ్‌స్టాన్స్‌లో అయినా కానీ లైక్ లిక్విడ్ అవ్వనివ్వండి, సాలిడ్ అవ్వనివ్వండి, సమ్ అదర్ ఫారిన్ సబ్‌స్టాన్స్ ఆర్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవొచ్చి ఈ సబ్‌స్టాన్స్‌ని ఐ మీన్ సపోజ్ వి టేక్ ఏ అండ్ బి సబ్‌స్టాన్సెస్. ఆ బిలో నుండి వచ్చినవన్నీ కూడా ఏలోకి పెనెట్రేట్ అవ్వకుండా ఏ మీద ఆగిపోతూ ఉంటాయి. అక్కడ ఇదొక లేయర్ అనుకుంటే మట్టి అనేది, ఆ ఫారిన్ సబ్‌స్టాన్స్ ఐటెమ్స్ అన్నీ వచ్చేసి పైన మరొక లేయర్‌గా ఫార్మ్ అవుతూ ఉంటాయి. దీన్నే అడ్సార్ప్షన్ అంటాం. ఈ అడ్సార్ప్షన్ కెపాసిటీ అనేది ఆహ్, మట్టికి ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని బయటకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడుతుంది. నేచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీసెప్టిక్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందనమాట. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనంటే కూల్‌నెస్ అనేది నర్వస్ సిస్టమ్‌ని సూత్ చేస్తుంది. బాడీలో హీట్‌ని తగ్గించి నర్వస్ అన్నీ కూడా రిలాక్స్ అయ్యేలాగా ఉపయోగపడుతుంది. అలానే స్కిన్‌ని డీటాక్సిఫై చేస్తుంది. స్కిన్ పైన లేదా లోపల ఉన్న టాక్సిన్స్ అన్నిటిని, కెమికల్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేసేస్తుందనమాట. బ్లడ్ సర్క్యులేషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మజిల్స్‌ని, జాయింట్స్‌ని రిలాక్స్ చేస్తుంది. స్కిన్ హెల్త్‌ని బూస్ట్ చేసి సెల్స్‌ని రెన్యువల్ చేస్తుంది. ఓవరాల్‌గా బాడీని రెజొనేట్ చేస్తుంది. అయితే బెనిఫిట్స్ ఏంటి? ఈ మెడ్ థెరపీ యొక్క బెనిఫిట్స్ అంటే కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. రెడ్యూసెస్ ద బాడీ హీట్, ఫీవర్, స్ట్రెస్ ఇలాంటి వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. డీటాక్సిఫై చేస్తుంది. బాడీలో స్కిన్‌లో ఉన్న టాక్సిన్స్‌ని ఆహ్, అట్లనే ఈవెన్ ఆర్గాన్స్‌ని కూడా డీటాక్స్ చేస్తుంది. నెర్వ్స్ అనేది ఆటోమేటిక్‌గా సూత్ అవుతున్నాయి కాబట్టి ఆర్గాన్స్ కూడా డీటాక్స్ అవుతాయి. స్కిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫేస్ మీద కానీ, బాడీ మీద కానీ యాక్ని చాలా మందికి ఉంటూ ఉంటుంది గదా! ఆ యాక్నీని పింపుల్స్‌ని క్లియర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్ నుండి రిలీఫ్ రావడానికి, రెడ్యూసెస్ ద స్వెల్లింగ్ అండ్ జాయింట్ పెయిన్. డైజెషన్‌ని ఇంప్రూవ్ చేయటానికి అబ్డామిన్ మడ్ ప్యాక్ సూతెన్స్ ద గట్ అనమాట. ఎందుకంటే అప్పుడు అబ్డోమిన్‌లో కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేసి ఎక్సెస్ హీట్‌ని మొత్తం రిలీవ్ చేసి గట్‌కి కూడా సూదనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో దట్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మెంటల్‌గా కామ్‌నెస్‌ని ఇస్తుంది. టెన్షన్‌ని, యాంక్సైటీని రిలీవ్ చేస్తుంది. అలానే నెక్స్ట్ స్లైడ్ చూద్దాము. ఇందులో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటి ఆ టైప్స్ అనేవి చూసుకుంటే ఫుల్లర్ ఎర్త్ ముల్తానీ మట్టితో చేసుకునేది ఒక థెరపీ. ఇది స్కిన్ థెరపీ లేదా కూలింగ్ థెరపీకి ఉపయోగిస్తారు. బ్లాక్ క్లే ఆర్ మోర్ మ్యాడ్ దీన్ని డీటాక్సిఫికేషన్ లేదా ఆర్థరైటిస్ రిలీఫ్ కోసం ఉపయోగిస్తారు. డెడ్ సీ మడ్ ఇది మినరల్ ఎక్కువగా ఉండటం వల్ల స్కిన్ ఇష్యూస్‌ని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. బెంటోనైట్ క్లే హెవీ మెటల్ డీటాక్సిఫికేషన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. బెంటోనైట్ క్లే అంటే ఇది కూడా ముల్తానీ లాగా ఒక సాఫ్ట్ క్లే అన్నమాట. వాటర్‌తో మిక్స్ చేసినప్పుడు మనకొక సాఫ్ట్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు వీటి యొక్క అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మడ్ ప్యాక్స్ ఫర్ ఐస్, అబ్డామిన్, ఫోర్‌హెడ్ ఇలాగా ఫేస్ ప్యాక్ లాగానే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి మనం ప్యాక్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. మడ్ బాత్ అని కూడా అంటూ ఉంటాం. ఇలా కొన్ని థెరపీ సెంటర్స్‌లో ఉంటాయి మడ్ బాత్స్. ఫుల్ బాడీని హ్మ్. మట్టిలో ఇమ్మర్స్ చేసేలాగా. అప్పుడు ఎంటైర్ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. మడ్ ర్యాప్స్ అంటే యూజ్డ్ ఇన్ స్పాస్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ వీటిల్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. డ్యూరేషన్ ఎంతసేపు ఉండొచ్చంటే 20-45 నిమిషాల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత వాటర్‌తో నీట్‌గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే. తర్వాతొచ్చేసి కామన్ కండిషన్స్ ఏమేమి ట్రీట్ చేస్తారు ఈ థెరపీస్‌తో అంటే యాక్నే, స్పోరియాసిస్, ఎగ్జిమా, హెడేక్స్, స్ట్రెస్, ఇన్సోమియా, ఇండైజెషన్, యాసిడిటీ, ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, హై బీపీ, ఇన్‌ఫ్లమేషన్ ఇవన్నీ కూడా మనం
ఆప్ట్ అవ్వచ్చు దీనికోసం. అండ్ స్కిన్ డిటాక్సిఫికేషన్ కి ఈ థెరపీని ఎలా ఉపయోగిస్తారు అనేది చూసుకున్నట్లయితే, పోర్స్ ని ఓపెన్ చేసి డీప్ సీటెడ్ డర్ట్ ని రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లోపల పోర్స్ లోపల ఉండిపోయినటువంటి డస్ట్ ని కూడా ఇది క్లియర్ చేస్తుంది. అట్లానే ఆయిలీనెస్ ని రెడ్యూస్ చేస్తుంది. ఎక్కువ ఎవరికైతే జిడ్డు కారుతూ ఉంటుందో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. న్యాచురల్ ఎక్స్ఫోలియేషన్ వితౌట్ ఎనీ కెమికల్స్. కెమికల్స్ అనేవి ఏమీ లేకుండా మనం న్యాచురల్ గా వీటిని ఫాలో అయిపోవచ్చు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ సేఫ్. అండ్ అన్ని స్కిన్ టైప్స్ కూడా ఇది సూటబుల్ అవుతుంది. కెన్ బి మిక్స్డ్ విత్ రోజ్ వాటర్, అలోవెరా, నీమ్. అడిషనల్ బెనిఫిట్స్ కోసం అడిషనల్ ఎఫెక్ట్స్ కోసం మనం రోజ్ వాటర్, అలోవెరా ఆర్ నీమ్ తో మిక్స్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. సైంటిఫిక్ సపోర్ట్ అండ్ మోడర్న్ యూసేజ్ ఏంటి అంటే, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటున్నాయి దీన్ని ఆమ్, చేసుకున్నప్పుడు మనం. అట్లానే స్పా ట్రీట్మెంట్స్ లో, వెల్నెస్ రిసార్ట్స్ లో, నేచురోపతి సెంటర్స్ లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. యూరోప్, ఇండియా అండ్ వెల్నెస్ టూరిజం వీటన్నిటిలో కూడా చాలా పాపులర్ గా గ్రో అవుతూ ఉంది. అదే మనం ఇంట్లో చేసుకోవాలి అని అంటే ఎలా అంటే సమ్ సెట్టింగ్స్ దీనికోసం క్లీన్ అన్కంటామినేటెడ్ క్లే తీసుకుని, అంటే పరిశుద్ధమైన ఎలాంటి కాలుష్యతం లేనటువంటి మట్టిని తెచ్చుకోండి. ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. డైరెక్ట్ గా బాడీ మొత్తం అప్లై చేయకుండా ప్యాచ్ టెస్ట్ స్కిన్ మీద కొంచెం అప్లై చేసి అది మనకి సెట్ అవుతుందా, ఏమన్నా రియాక్షన్స్ వస్తున్నాయని టెస్ట్ చేసుకోండి. మన బాడీకి ఏమన్నా రియాక్ట్ అవుతుందా అనేసి. తర్వాత క్లీన్ వాటర్ తో మిక్స్ చేసుకొని హెర్బల్ లిక్విడ్స్ తో కానీ లైక్ రోజ్ వాటర్, అలోవెరా ఇలాంటి జెల్స్ వాటర్స్ తో మిక్స్ చేసుకొని ఆ, అప్పుడు అప్లై చేసుకోండి. వుడెన్ ఆర్ గ్లాస్ బౌల్స్ ని ఉపయోగించండి, మెటల్ కాకుండా. ఆ, వీటిని మిక్స్ చేసుకోవడానికి. అట్లానే 20 to 30 minutes ఉంచుకుని తర్వాత వామ్ వాటర్ తో నీట్ గా వాష్ ఆఫ్ చేసుకోండి. కాషన్స్ ఏంటి ఎవరు చేయకూడదు అని అంటే, ఇన్ కేస్ మీకు కానీ సివియర్ కోల్డ్ ఉంది, లేదంటే ఏమన్నా వూండ్స్ ఉన్నాయి బాడీ మీద ఓపెన్ అయ్యి అది హీల్ అవ్వలేదు అన్నప్పుడు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయి అన్నప్పుడు మీరు చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ లో ఉన్నారు. ఇది ఇంకా కోల్డ్ చేస్తే బాడీకి జలుబు మరింత ఎక్కువయ్యి నిమోనియా రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్లనే ఓపెన్ వూండ్స్ ఉన్నాయి అని అన్నా కూడా ఇది లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కేసెస్ లో కూడా పోర్స్ ఓపెన్ ఉంటాయి. సో దట్ క్లే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఈ 3 కేసెస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చేసుకోవచ్చా లేదా అనేది బిఫోర్ మీ కన్సర్న్ డాక్టర్ ని అడగండి. ఓవర్ కంటామినేటెడ్ కానీ ఇండస్ట్రియల్ మడ్ కానీ అయితే దాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. లైక్ అంటే మరి పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ లో కానీ అర్బన్ ఏరియాస్ లో అలా ఏదంటే అది కాకుండా కొంచెం క్లీన్ గా ఉన్న సేఫ్ జోన్ లో నుంచి తెచ్చుకోండి. అదర్ థెరపీస్ తో కూడా కంబైన్ చేసి దీన్ని ఉపయోగించవచ్చు. లైక్ హైడ్రోథెరపీ కూల్ కంప్రెస్ కోసం, అండ్ సన్ బాతింగ్, హీలియోథెరపీ ప్రీవియస్ గా మనం చెప్పుకున్నాం కదా అలాగా. అట్లానే డైట్ కంట్రోల్, ఆల్రెడీ మనం డైట్ లో ఉన్నప్పుడు ఇలాంటి థెరపీస్ చేసుకుంటూ ఉంటే మనం వాటిని ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి చూసుకోవచ్చు అన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ అలా కూడా ట్రై చేయొచ్చు. రిలాక్స్ అవుతూ మెడిటేషన్ చేస్తూ హీలింగ్ కి ఇది మరింత ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కన్క్లూషన్స్ ఏంటి దీనికి అంటే, మడ్ థెరపీ అనేది చాలా సేఫ్, ఎఫెక్టివ్, నేచురల్ అండ్ ఇది బాడీని కూల్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేయడానికి, డీటాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్కిన్ ని గ్లో చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ ని తగ్గించేస్తుంది. ఈజీ టు డూ ఎట్ హోమ్ అండ్ గైడెన్స్ లో కానీ గైడెన్స్ లేకపోయినా కూడా ఇలా మనం చేసేసుకోవచ్చు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ హీలింగ్ అనదర్ థెరపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, వెల్ సెన్స్.